ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా ఫిల్మ్స్ కు రిలీజ్ డేట్స్ అనేవి చాలా కీలకం. అందుకే కథ రెడీ అవుతున్నప్పుడే రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొని మరీ స్టోరీస్ రాస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా ముందుంటాడు. ఒక మూవీని ఆడియన్స్ లోకి ఎలా ప్రమోట్ చేయాలో ఐకాన్ కు బాగా తెలుసు. అందుకే అట్లీతో మూవీ ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేయమని చెబుతున్నాడట. తన వంతుగా ఒక డేట్ ను కూడా సజెస్ట్ చేశాడట. ఎప్పుడైతే అట్లీతో అల్లు అర్జున్ తన మూవీని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం సినిమా కాన్సెప్ట్, బడ్జెట్ అన్నీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉండడమే. ప్రస్తుతం ఈ మూవీపై రోజుకో గాసిప్ టాలీవుడ్ ను షేక్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేసేశాడట. 2027 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసే విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లానింగ్ ఉండాలి అంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ పుష్ప సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లే లెక్క. 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో తెలుగునాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సరాసరి 300 కోట్ల మేర వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చితే చాలు. కాస్త ఓపిక్గా ఉంటే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని పుష్ప మేకర్ సుకుమార్ చెప్పుకొచ్చాడు. అందుకే పుష్ప 3 తర్వాత పుష్ప 4 ఆ తర్వాత పుష్ప 5 కూడా ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు దృశ్యంకు కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేయాలనుకుంటున్నాడట జీతూ జోసెఫ్. మాలీవుడ్ అనగానే దృశ్యం సీక్వెల్స్ గుర్తుకొస్తాయి. ఇప్పటికే 2 చిత్రాలు వచ్చాయి, ఘన విజయం సాధించాయి. త్వరలో 3వ సీక్వెల్ పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే 3వ భాగంతో దృశ్యం కథ ముగుస్తుంది అనుకోవడానికి వీల్లేదు అంటోంది మాలీవుడ్. అక్టోబర్ నుంచి దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ వెర్షన్ కు అజయ్ దేవ్గన్, తెలుగు వెర్షన్ కు వెంకటేష్ సేమ్ రోల్స్ రిపీట్ చేయబోతున్నారు. అయితే దృశ్యం 3 క్లైమాక్స్ లో దృశ్యం 4 సర్ప్రైజ్ ఉండవచ్చు అంటోంది మాలీవుడ్. అందుకు సంబంధించిన స్టోరీ లైన్ ను డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆల్రెడీ సెట్ చేశాడట. అదే నిజమైతే మాత్రం దృశ్యం ఫ్యాన్స్ కు పండగే. ఏడాది ప్రారంభంలో దృశ్యం లాంటి కథలో కనిపించి మాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టాడు మోహన్ లాల్. అదే తుడరుం మూవీ. లాల్ ఎప్పుడు ఇలాంటి స్టోరీ లైన్స్ లో కనిపించినా మలయాళ సినీ పరిశ్రమ సరికొత్త రికార్డ్స్ చూస్తోంది. అందుకే లాల్ ప్లానింగ్ ప్రకారమే దృశ్యం 4 కు లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వస్తున్న హీరోల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలుగు దర్శకులపై నమ్మకం, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ధైర్యం, రీజన్ ఏదైనా ఇప్పుడు తమిళ నటులు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సాక్షాత్తు రజనీకాంత్ చేరారనేది లేటెస్ట్ ఖబర్. కోలీతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు రజనీకాంత్. ఇదే స్పీడ్ లో కమల్ తో కలిసి మల్టీ స్టారర్ చెయ్యాలి అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సూపర్ స్టార్ కు టాలీవుడ్ వరకు వచ్చే ఆలోచన కూడా ఉందట. కల్కి తీసి టాలీవుడ్ కు 1000 కోట్ల సినిమాను అందించిన నాగశ్విన్ మేకింగ్ లోనే సూపర్ స్టార్ సూపర్ మూవీ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ టోటల్ సౌత్ ను షేక్ చేస్తోంది. కల్కిలో ఆల్రెడీ కమల్ ను విలన్ గా మార్చి ఆశ్చర్యపరిచాడు నాగి. ఇప్పుడు సూపర్ స్టార్ తో మూవీ అంటే ఏం చెయ్యబోతున్నాడు అనేది క్యూరియాసిటీ మొదలైంది. కల్కి 2 స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉండటం, ఈలోపు రజనీకాంత్ ఒక ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు నాగ్. ఇదే నిజమైతే మాత్రం కమల్, ధనుష్, కార్తీ, సూర్య తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి సినిమా చేయబోతున్న హీరోగా మారతాడు సూపర్ స్టార్. గతంలో అంతులేని కథ చిలకమ్మ చెప్పింది, అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, జీవన పోరాటం, పెద్దరాయుడు, కథానాయకుడు లాంటి తెలుగు చిత్రాల్లో నటించాడు సూపర్ స్టార్. ఇప్పుడు నాగితో మూవీ లాక్ అయితే 2008 తర్వాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అవుతుంది. ఫ్లాప్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ తీసే ప్రతి సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త చిత్రంతో అయినా కంబ్యాక్ ఇస్తాడా అనే ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం మురుగదాస్ గురించి అలాంటి డిస్కషన్ జరుగుతోంది. మదరాసి అనే సినిమాతో కంబ్యాక్ ఇస్తే అదే 10,000 అంటున్నారు. ట్రైలర్ బాగానే ఉన్నా గజ్ని, తుపాకీ మిక్సీలో వేసినట్లు ఉందనే టాక్ మొదలైంది. మురుగదాస్ మూవీ అంటే ఒకప్పుడు క్రేజ్ వేరు.
ఇప్పుడు సంగతి వేరు. ఇప్పుడు మామూలుగా ఒక సినిమా తీస్తే చాలనుకుంటున్నారు సినీ అభిమానులు. ఒక స్పైడర్, ఒక దర్బార్, ఒక సికిందర్ ఇచ్చిన షాక్స్ అలాంటివి. కానీ ఇతని కొత్త చిత్రం ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. కోలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మదరాసి. నిజానికి ట్రైలర్ రిలీజ్ వరకు ఎవరికీ ఈ మూవీపై పెద్దగా నమ్మకాలు లేవు. పైగా ఈ మధ్యే సికందర్ తో షాక్ ఇచ్చి ఉన్నాడు మురుగదాస్. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ మారిపోయింది. కొంత గజని, కొంత తుపాకీ కథలను కలిపి కొట్టాడు అనే టాక్ స్ప్రెడ్ అవుతున్నా ఓవరాల్ గా అయితే రీసెంట్ టైమ్స్ లో మురుగదాస్ నుంచి ఇదే బెస్ట్ ట్రైలర్ అంటున్నారు నెటిజన్స్. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న మదరాసిని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు మురుగదాస్. అనిరుద్ధ్ సంగీతం మరో హైలైట్ గా నిలవనుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో తుపాకీలో విలన్ రోల్ చేసిన విద్యుత్ జమాల్ మరోసారి ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాను తుపాకీ సీక్వెల్ గా చూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా మదరాసి అనే చిత్రం మురుగదాస్ కు లాస్ట్ ఆప్షన్. కష్టాల్లో ఉన్న కోలీవుడ్ కు అతని కంబ్యాక్ కీలకం. ఆల్రెడీ శంకర్, మణిరత్నం భీకరమైన ఫ్లాప్స్ ఇచ్చి తమిళ సినీ పరిశ్రమకు కష్టాలు పెంచారు. ఇప్పుడు మురుగదాస్ కూడా తోడైతే ఈ కష్టాలు మరింత పెరుగుతాయి. అందుకే మదరాసి విజయం అనేది మురుగదాస్ కు, తమిళ సినీ పరిశ్రమకు చాలా కీలకంగా మారింది.